ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు కైసేరు ప్రాంతంలో ఉన్నాం. ఈ కైసేరు ప్రాంతంలో ఇక్కడంతా కోట, ఇక్కడ జైలు ఉండేది. ఈ జైల్లో బహుబలంగా విస్తారమైన ఆత్మల కొరకు పనిచేస్తున్న పౌలు గారు, పౌలుగా మార్చబడిన పౌలు గారిని జైల్లో పెట్టున్నారు. ఆ జైలు కింద ఉన్న జైలు చూడడానికి వెళ్దాం మనం. ఒకసారి ఈ ప్రాంతం అంతా చూడొచ్చు మీరు. ఇప్పుడు టూరిస్ట్ ఏరియాగా మారిపోయినంత ఇది. ఆ కోటలన్నీ కూడా శిథిలమైపోయినాయి. ఈ కోట అంతా కూడా హేరోదు కట్టిన కోట శిథిలమైపోయింది. పౌలు గారిని లోపలించిన జైలు, ఆ జైలు ఇలాగ తీసుకెళ్ళి సువార్త చెప్పినందుకు పౌలు గారిని సరసలు వేస్తారు. పౌలు గారు హతసాక్షి అయిపోయాడు. ఆయన కనుక పౌలు గారిని ఈ జైల్లో పెట్టడం జరిగింది. ఆ పౌలు గారిని పెట్టిన జైలు మనం వెళ్తాం. ఈ పౌలు గారిని మరి బంధించిన ఈ స్థలం జైలు ఇది. మరి ఎంతో భారమైన పరిచయం చేసి అనేక దేశాలు, అనేక ప్రాంతాలు, అనేక మందిని దేవుడికి తిప్పిన పౌలు గారు ఈ స్థలం మరి పౌలు గారిని బంధం జరిగింది. ఇక్కడ పౌలు గారి బంధించిన స్థలం ఇది జైలు. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో సందర్శించిన దేవుడు ప్రపిస్తున్నాడు.